యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్యలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఛానల్లో న్యూస్ ఛానల్లో థంబ్నెయిల్ రూపంలో జరుగుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఒక్కొక్క థంబ్నెయిల్ చూడండి, ఒక్కొక్క ఛానల్ పోటాపోటీగా యుద్ధ వాతావరణాన్ని కల్పించే విధంగా ఇక్కడే నిజంగా యుద్ధం జరుగుతున్న విధంగా పెట్టారు. ఇక్కడ చాలామంది తెలుగు ప్రజలు గల్ఫ్ దేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళ ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నాయి. ఈ థంబ్నెయిల్ వల్ల వాళ్ళు చాలా టెన్షన్కి గురవుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులు తెలిపితే చాలు. థంబ్నెయిల్ రూపంలో భయపెట్టి ప్రజల్ని ఇబ్బందికి గురి చేయకుండా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. ఇలాంటి థంబ్నెయిల్ పెట్టి ప్రజల్ని భయపడే కంటే వాస్తవమైన పరిస్థితులు వివరిస్తే చాలు. ఇలాంటి థంబ్నెయిల్ వల్ల జనాలు టెన్షన్ గురవుతున్నారు. దుబాయ్లో ఉన్న వ్యక్తి తన ఆవేదనని ఈ వీడియోలో ఎలా వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ ఛానల్ 5 మంది ఇస్తాడు. ఇరాన్ పై మిసైల్ అటాక్ బుర్జ్ ఖలీఫా టార్గెట్. ఇది చూడండి ఏమని ఇచ్చిండు, ఇక్కడ ఏమని చెప్తారు. 5 మంది ఇస్తారు. బుర్జ్ ఖలీఫా వేరింది, బాంబు బుర్జ్ ఖలీఫా అయిపోయిందని చెప్పేసి బాంబులు అని చెప్తారు. చూడు, దూసుకెళ్తున్న మిసైల్ అన్ ఎయిర్పోర్ట్ క్లోజ్ బుర్జ్ ఖలీఫా టార్గెట్. ఇది చూడు, ఇంకోటి క్లోజ్ గా తీసుకో. బుర్జ్ ఖలీఫా మంటల్లో లైవ్ 500 మంది చూడు. చూడు, ఇట్లాంటి పెట్టిన తర్వాత మాకు ఇంటికి ఫోన్లు వస్తున్నాయి వీడియో బట్టి. ఏమైంది కానీ మంచిగా ఉన్నవారా, మరి బాంబులు వస్తున్నాయట అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి తెలియదుగా. ఇప్పుడు పొద్దున్న లేచిన ఛాయ్ తాగడం కోసం ఒట్ల కాడ 10 మంది కలిసి మన తెలుగు వాళ్ళే. ఇక్కడ ఏం పెడుతుండ్రు, తెలుగు వాళ్ళు భయం తెలుతుంది దుబాయ్ ఉన్నారని చెప్పేసి తమ్ముళ్ళు పెట్టి వీడియో లైవ్ చార్జ్ చేసాడు. అడిగితే 10 మంది తెలుగు వాళ్ళు కలిసారు. నార్మల్ ఛాయ్ తాగినాం. ఇటు మంది షాప్ పోతే అక్కడ తెలుగు వాళ్ళు కలిసారు. అక్కడ మంచిగా మాట్లాడి మంది తీసుకుని చేసినాం. తెలియదు ఇక్కడ ఏమవుతుందని చెప్పేసి. చూడు, ఇంకా దుబాయ్ హోటల్ పల్లి ఇరాన్ దాడి భయంతో తెలుగు జనం చూశారు కదా అతని ఆవేదన. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పగలరు. థ్యాంక్ యూ.